ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ని వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ చూసే వాళ్ళకి కూడా చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా చక్కగా ఉంది ఈ 4 రోజులు, ఈ గొడవలు హడావులు ఏమీ లేకుండా. ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ మదర్, రీతు మదర్ అండ్ భరణి డాటర్. వీళ్ళ ముగ్గురు ఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మొదటగా భరణి డాటర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. కన్ఫెషన్ రూమ్లో నుంచి ఆమె బయటకు వస్తున్న రీతిలో ఆమె ఒక హుడీని ధరించింది. దీన్ని రీతు చూసి ఒక్కసారిగా అరిచింది. ఎవరా అని అనుకునేసరికి ఒక అమ్మాయి ఉండడంతో భరణి గారు అని దివ్య గట్టిగా అరిచింది. దీంతో భరణి దగ్గరికి వచ్చి చూసి పాప అని గట్టిగా అరిచాడు. తను వచ్చేసి భరణిని గట్టిగా కౌగిలించుకుంది. నాన్న, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చింది. అందరూ కూడా మిమ్మల్ని బాండింగ్ అని అందరూ బయట అంటున్నా కూడా మీరు హౌస్లో ఇంకా ఉన్నారు, మీరేమీ మారద్దు, మీరు ఇలాగే ఆడండి. వాళ్ళు ఏమంటున్నా కూడా ఒక కూతుర్లుగా మాకు ఈ బాండింగ్ అని మిమ్మల్ని అనడం మాకు ఎంతో హ్యాపీగా ఉందని నవ్వింది. దీంతో భరణి కూడా నవ్వుకుంటూ వచ్చారు. అయితే ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం అలాంటిది, మమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో మీరు ఏమైనా తప్పుగా చేస్తే తప్పుగానే ఒక ఇంట్లో ఒక లేడీని కూతురు అని లేదా చెల్లి అని బంధాలతో మీరు నడవడం ఎందుకు తప్పు అవుతుంది? దీన్ని ఎందుకు కావాలని వీళ్ళందరూ ఇలా పోర్ట్రేట్ చేశారు? ఏదైనప్పటికీ కూడా మీరు ఇంకా హౌస్లో ఉన్నారు, మీరు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆడండి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో చక్కగా మాట్లాడింది. హౌస్ మేట్స్ అందరితోనూ పలకరించింది. ఇంకా తనుజ అని కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పింది. మా నాన్నని బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని కౌగులించుకొని మరీ స్పెషల్గా చెప్పింది. హౌస్ మేట్స్ అందరితోనూ సరదాగా మాట్లాడి కాసేపటి తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ మదర్ ఎంట్రీ. కళ్యాణ్ మదర్ ఇంట్లోకి రాగానే అమ్మ అని పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మను పట్టుకొని చాలాసేపు ఏడ్చాడు కళ్యాణ్. ఏంట్రా ఇలా అయిపోయావు నాన్న, బాగా తినటం లేదా అని అడిగారు వాళ్ళ మదర్. అంతేకాదు, ఇంత మనసులో పెట్టుకున్నావురా, ఇంత బాధను పెట్టుకున్నావా అని వాళ్ళ మమ్మీ కళ్యాణ్ని అడిగేసరికి కళ్యాణం చాలా ఏడ్చాడు. అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చారు. అంతేకాదు, చూసే వ్యూవర్స్కి కూడా చాలా ఏడుపు వచ్చింది. తన బాధని మొత్తం ఇన్నేళ్ల తర్వాత ఒక లైవ్ షోలో తను వెళ్ళగక్కాడు. ఇంట్లో చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఈ విషయంలో బాధపడ్డారంట. ఏదేమైనప్పటికీ కూడా మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈరోజు ఒక మంచి స్టేజ్కి నువ్వు వచ్చావు, నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది నాన్న. నువ్వు నాకు మాట ఇవ్వు, నువ్వు కప్పు పట్టుకొని ఇంటికి వస్తానని చెప్పి కళ్యాణ్ మదర్ కళ్యాణ్ చేతితో మాట తీసుకుంది. అంతేకాదు, ఇదంతా మనసులో పెట్టుకున్నావా, ఎంత బాధ ఉంది నాన్న, ఇప్పటి నుంచి సంతోషంగా ఉండు, మేము నీ కోసం ఉన్నాం అని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నది. ఆ తర్వాత ఇప్పటిదాకా లక్ష్మి కొడుకు, లక్ష్మీనారాయణ కొడుకు అని అనేవారు. ఇప్పటి నుంచి కళ్యాణ్ ఫాదర్, కళ్యాణ్ మదర్ అని అంటారు. నాకు మా తల్లిదండ్రులని నేను కలిగి ఉండడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వాళ్ళ అమ్మని పట్టుకొని కౌగిలించారు. అలాగే తనుజ కళ్యాణ్ మదర్కి చీర పెట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్, మా అమ్మకి ఎందుకు చీర ఇచ్చావని చెప్పి తనుజని కూర్చోబెట్టి అడిగాడు. అదేంటి, ఇంట్లో నా కోసం స్టాండ్ తీసుకున్న వ్యక్తి వాళ్ళ పేరెంట్ వచ్చినప్పుడు నేను చీర పెడితే తప్పేముంది అని చెప్పి తనుజ దానికి చెప్పడం జరిగింది. అలా కాదు, నువ్వు వచ్చి మామూలుగా మాట్లాడుంటే బాగానే ఉండేది, కానీ ఏకంగా నువ్వు చీర పెట్టావు, ఇది నేను పర్సనల్గా తీసుకోనా అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకు పెట్టావు? వై మై మామ్ అంటే, వై యువర్ మామ్ అంటే నా కోసం స్టాండ్ తీసుకున్నావు కాబట్టి పెట్టాను, పోరా, నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించుకో, ఇంకొక 4-5 వారాలు ఇంట్లో ఉంటాం, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, ఇలాంటివేమీ పెట్టుకోకు మనసులో అని చెప్పేసి అన్నారు. తను ఇంకా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే, ఇలాంటివన్నీ నీ వైఫ్ దగ్గర చెప్పుకో, నాకు చెప్పకు అని చెప్పి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదైనప్పటికీ కూడా తనుజలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా తను బయటపడకుండా కవర్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఇంట్లోకి రీతు వాళ్ళ మామ్ వచ్చింది. కన్ఫెషన్ రూమ్లో కూర్చొని ఇంట్లో హౌస్ మేట్స్ అందరినీ ఒక్కొక్కరుగా ఫ్రీజ్ చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రీజ్ చెప్తున్న వాయిస్ విని వెంటనే రీతు, అమ్మ నువ్వు వచ్చావా అని చెప్పేసి అన్నారు. ఇంట్లో అందరినీ ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ కాసేపు ఇంట్లో వాళ్ళందరితోనూ ఆడుకున్నారు. ఇమోనియల్ అని పిలవగానే, అమ్మ మీరు ఎక్కడున్నారు, నన్ను మాత్రం ఫ్రీజ్ చేయలేదంటే ఫ్రీజ్ అని చెప్పి ఆ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అందరూ ఒకరినొకరు పట్టుకొని ఉండగా తను ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పారు. ఇంతో ఇల్లంతా హడావిడిగా మారింది. ఈలోపు ఇంట్లోకి అందరినీ ఫ్రీజ్ చెప్పి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు రీతు మదర్. రీతు మదర్ రాగానే రీతు ఏడ్చుకుంటూ
వాళ్ళ అమ్మను పట్టుకొని అమ్మ ఎలా ఉన్నావని చెప్పి ఏడుస్తూ అడిగింది. నేను నీకేం చెప్పి పంపించాను, నువ్వు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు, అసలు నేను చెప్పిన మాట నీకు గుర్తుందా అని చెప్పేసి గట్టిగా అడగడంతో, అమ్మ సారీ అమ్మ, ఏమనకమ్మా అంటే, లేదు లేదు ఇలా ఏమీ కుదరదు, నీకు అట్ల కడ తీసుకురండి, వీడికి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి, చపాతీ కర్ర ఉందా ఇవ్వండి అని చెప్పేసి తన జత అంది. దీంట్లో ఇంట్లో వాళ్ళందరూ పక్క నవ్వుకున్నారు. నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఓ విషయం చెప్పి మీకు పంపించాను, అయినప్పటికీ కూడా నువ్వు ఇదే ట్రాక్ని ఇక్కడ నడిపిస్తున్నావు, ఇదంతా కరెక్ట్గా ఉందా, నేను ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా నీ ఆటను చూసి, అసలు మన పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఆమె రీతుపై కోప్పడింది. అట్లా ఐ మీన్ చపాతీ కర్ర తీసుకొచ్చి ఇచ్చేసరికి, ఆ చపాతీ కర్ర పట్టుకొని వస్తుంటే అమ్మ అని ఇంకా గట్టిగా ఏడ్చేసరికి వాళ్ళ కూతుర్ని పట్టుకొని గట్టిగా ఆప్యాయంగా పట్టుకుని తను కూడా ఏడుస్తూ, నువ్వు జాగ్రత్తగా ఆడు, ఇలాంటి బాండింగ్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే బిగ్ బాస్ ఇంకో కొన్ని రోజుల్లో అయిపోతుంది, నువ్వు టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలి, కప్పు గెలవాలి అని చెప్పి వాళ్ళ మదర్ రీతుకి చెప్పింది. రీతు మదర్ ఇంట్లో ఉన్నంతసేపు చాలా హడావిడిగా సంతోషంగా సాగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల గొప్పతనాలు చెప్పారు. అయినప్పటికీ రీతు మదర్ లాయల్గా నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పి తనకి తిడుతున్నట్టే తిట్టి బయట తనకున్న నెగిటివిటీ గురించి చాలా తెలివిగా హింట్ ఇచ్చింది. ఇప్పటికన్నా రీతు ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఇంట్లో ఆడితే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.